Namaste, welcome to 10 TV Edu Visionary Coffee Table Book 2025, presented by Poultry India, powered by Telugu Prabha. Telugu electronic media చరిత్రలో ఫస్ట్ టైం 10 TV ఏస్ అచీవర్స్ అంటూ పారిశ్రామిక రంగంలో భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో దూసుకుపోతున్న చాలామంది పారిశ్రామికవేత్తలను పరిచయం చేస్తూ గత ఏడాది ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను 10 TV మాత్రమే మొదటిసారిగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించింది. ఫుడ్ రంగంలో రాణిస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలన్న ఒక సదుద్దేశంతో ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ని 10 TV ఇదే వేదిక పైన భారీ కార్యక్రమంగా అందించింది. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రయాణంలో 10 TV ఎన్నో మైలురాళ్లను దాటింది. 10 TV జర్నీపై స్పెషల్ ఏవిని ఇప్పుడు చూద్దాం. 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10 TV. ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ వేగం, ఖచ్చితత్వంతో వార్తల్ని ప్రసారం చేస్తూ సామాజిక బాధ్యతతో 10 TV తన విలక్షణతను చాటుకుంటోంది. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా సమాచారాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించి నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10 TV శైలి విభిన్నం. లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10 TV పంథా విలక్షణం. ఎక్స్పర్ట్ అనాలిసిస్, లంచ్ అవర్ డిస్కషన్స్, ప్రైమ్ టైమ్ డిబేట్స్, 360 డిగ్రీస్ స్టోరీస్, స్పీడ్ న్యూస్, టాప్ 10 న్యూస్, పొలిటికల్ ఇన్సైట్స్, satirical news, special focus, weekend roundups, crime roundups, business trends, glamour world updated news. ఇలాంటి ఎన్నో మైల్ స్టోన్ కార్యక్రమాలు 10 TV స్ట్రెంగ్త్. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని వృద్ధి రేటులో 50% పడిపోయిన సమయంలో కూడా 10 TV 15 నుంచి 20% గ్రోత్ రేట్తో సత్తా చాటింది. ఏడాదిలోనే ఓవరాల్ గా 70% వృద్ధితో దూసుకెళ్లింది. ప్రేక్షకాదరణ రోజు రోజుకు పెంచుకుంటూ 100% మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంటోంది. న్యూస్ ఛానళ్ల రీచ్ లో టాప్ 4వ స్థానంలో నిలిచింది 10 TV. తెలుగు రాష్ట్రాల్లో రీచ్, టైం స్పెంట్ రెండింటిలోనూ పోటీ పడుతూ గ్రాఫ్ పెంచుకుంటోంది. ప్రతి క్షణం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అటు డిజిటల్ ప్లాట్ఫామ్ లోనూ తగ్గేదేలే అనేలా దూకుడును కొనసాగిస్తోంది. క్రెడిబిలిటీ గ్రాఫ్ లో రాజీ పడకుండా అన్స్టాపబుల్ గా వెళ్తోంది 10 TV జర్నీ. ఇది అంకెల గారడీ కాదు, అసలు సిసలు జర్నలిజానికి వీక్షకులు కట్టిన పట్టం. ఏ పార్టీకో, ఏ జెండాకో, ఎజెండాకో, ఏ ప్రభుత్వానికో మౌత్ పీస్ లా కాకుండా సామాన్యుల పక్షాన నిలిచి గళం విప్పుతోంది 10 TV. మెగా ఈవెంట్స్ రూపకల్పన, నిర్వహణలోనూ 10 TVది అందవేసిన చెయ్యి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, సాధించిన విజయాలు, అధిగమించాల్సిన మైలురాళ్లను ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నంగా మెగా కాంక్లేవ్స్, మారథాన్ డిబేట్స్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ప్రత్యేక కార్యక్రమాల్ని వీక్షకులకు అందిస్తోంది. సమాజంలో విజయవంతమైన ప్రయాణాలతో ప్రేరణగా నిలిచిన వారిని గుర్తించి గౌరవించడంలోనూ 10 TV మార్గం విభిన్నం. తెలుగు రాష్ట్రాల్లో పలు రంగాల్లో సక్సెస్ ఐకాన్స్ గా నిలిచిన ఎంటర్‌ప్రెన్యూర్స్ విజయ గాథల్ని ఎలుగెత్తి చాటుతూ నిర్వహించిన 10 TV యాస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. తిరుగులేని టేస్ట్, క్వాలిటీ, ఇన్నోవేషన్ తో ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ అవుట్లెట్స్ ను ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ తో సమున్నతంగా సత్కరించింది 10 TV. డైనమిక్ జర్నలిజం, అన్బయాస్డ్ న్యూస్ తో సాగుతున్న 10 TV స్ఫూర్తిమంతమైన ప్రస్థానం ఇక ముందు కొనసాగుతుంది. మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించే ప్రయత్నంలో 10 TV అలు పెరగని ప్రయాణం రెట్టించిన ఎనర్జీతో దూసుకెళ్తుంది. విద్యారంగంలో సమున్నత సేవలకు పట్టం కడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న వారిని సత్కరించడమే 10 TV ఎడ్యూ విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్ లక్ష్యం. 10 TV ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ కి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు చూద్దాం. ఏవి ప్లీజ్. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్య, విజ్ఞానం, వివేకం ఎక్కడున్నా ఈ ప్రపంచం గౌరవిస్తుంది, భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది. అందుకే
ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం అసమాన తేజంతో సువర్ణ కాంతులతో వెలుగులీనుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న విజనరీస్ ఎందరో. చిత్తశుద్ధి, పట్టుదలతో సామాన్య విద్యార్థుల్ని వేలు పట్టుకుని నడిపిస్తూ అసమాన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న విజ్ఞాన ధనులెందరో. ఈ కృషి వలురుది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, భావితరాలకు ఓ విజన్ డాక్యుమెంట్. ఇందులో ప్రతి ఒక్కరిది విభిన్నమైన మార్గం, కానీ అందరి లక్ష్య సాధన గమ్యం ఒక్కటే. ప్రతి విద్యార్థి సగర్వంగా భావి భారత నిర్మాణంలో పాలు పంచుకునేలా చేయడం, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం. కేజీ నుంచి పీజీ వరకు ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, బిజినెస్ మెన్, ఐఏఎస్, ఐపీఎస్, ఇలా రంగం ఏదైనా సరే విజేతల్ని తయారు చేసే శక్తి ఈ స్ఫూర్తి ప్రదాతల సొంతం. విద్యార్థుల్ని విజేతలుగా మలిచి శిఖరాగ్రాన కూర్చోబెట్టగల కార్యదీక్ష వీరి సొంతం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు ఎన్నో గేమ్ చేంజర్స్ గా మారాయి. స్ఫూర్తిమంతమైన విజయాలకు గీటురాయిలా నిలిచాయి. విద్యారంగంలో సమున్నత సేవలకు పట్టం కడుతూ విద్యా సంస్థల విజయ బావుటాలే దివిటీలుగా భవిష్యత్ తరాలకు దిక్సూచిలా మార్చిన టార్చ్ బేరర్స్ ను సగౌరవంగా సత్కరించుకునే వేదిక 10 టీవీ ఎడ్యు విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్. వారి దూరదృష్టి, అంకిత భావానికి అక్షర రూపమే 10 టీవీ ఎడ్యు విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్. 10 టీవీ ఎడ్యు విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 కార్యక్రమానికి విశిష్ట అతిథి, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత, అంతకు మించి మంచి మానవతావాది శ్రీ మురళీమోహన్ గారిని వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మన విశిష్ట అతిథి శ్రీ మురళీమోహన్ గారిని 10 టీవీ సిఓఓ శ్రీ సత్యప్రసాద్ గారు, అలాగే 10 టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. టెన్ టీవీ ఎడ్యు విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన లోక్సత్తా ఫౌండేషన్ ఫౌండర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. మన గౌరవ అతిథి లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి 10 టీవీ ఇన్పుట్ ఎడిటర్ రవి గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. 10 టీవీ ఎడ్యు విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేశారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారిని సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. మన గౌరవ అతిథి సిపిఐ మాజీ జేడి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారిని 10 టీవీ అవుట్పుట్ ఎడిటర్ నాగరాజు గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. ప్లీజ్ సార్. జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు కూడా ఉన్నారు వివి లక్ష్మీనారాయణ గారు. దీపం పరబ్రహ్మ స్వరూపం, చీకట్లను, అజ్ఞానాన్ని తొలగించే జ్యోతిని వెలిగించడం ఎంతో శుభకరం. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విశిష్ట అతిథి శ్రీ మురళీమోహన్ గారు, గౌరవ అతిథులు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, 10 టీవీ సిబ్బంది కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని శుభారంభం చేయాల్సిందిగా కోరుతున్నాం. టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా వేదికపై ఆసీనులైన ప్రముఖ సినిమా నిర్మాత, వ్యాపారవేత్త మురళీమోహన్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారికి, సిబిఐ రిటైర్డ్ జేడి లక్ష్మీనారాయణ గారికి, ఇంటి పేరే జేడీగా మార్చుకున్నారు లక్ష్మీనారాయణ గారికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో 10 టీవీకి ఉన్న ఒకే ఒక
క్రెడిబిలిటీ గుర్తింపు ఏంటంటే ఖచ్చితంగా నిష్పాక్షికంగా జనంలోకి వెళ్ళేందుకు మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అదే పంతాలో ప్రారంభమైన నుంచి వెళ్తున్నాం. మీకు తెలుసు, ఏ ఛానల్ అయినా, ఏ మీడియా సంస్థ అయినా, పేపర్ అయినా, న్యూస్ పేపర్ వాటెవర్, అది ఏ రకంగా ఉంటుంది, అందులో వచ్చే న్యూస్ ఎలా ఉంటున్నాయి, ఏ రకంగా జనంలోకి అవి వస్తున్నాయి అనేది మీకు ఖచ్చితంగా అందరికీ, ఇక్కడ ఆశీనులైన అందరికీ కూడా తెలుసు. మేము ఖచ్చితంగా నిష్పాక్షికత అనేది ఒకటే గీటురాయిగా పెట్టుకొని ఏ పార్టీకి ఎవరికి వత్తాసు పలకకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇలాంటి ఈవెంట్ల ద్వారా కొన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేసే ఉద్దేశం మాకు ఉంది. అందులో భాగంగానే గతంలో టూరిజం ప్రమోషన్, తెలంగాణలో టూరిజం ఎలా ఉంది, ఇక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ వ్యవస్థ ఎలా ఉంది, ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది, ఇలాంటి ప్రయత్నం కొంత చేశాం. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్, విద్యారంగం అనేది ఖచ్చితంగా ఏ రాష్ట్రానికైనా, దేశ భవిష్యత్తుకైనా విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా సరిగ్గా సరైన పందాలు అందినప్పుడు, అవసరమైన మేర అందినప్పుడే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పథంలో ఉంటుందని బలంగా అందరూ నమ్ముతారు. ముఖ్యంగా మీడియాలో కూడా ఇది ఖచ్చితంగా బలమైన నమ్మకం ఉండి ఆ దిశగా ఆ రెండు రంగాలపై, ఆ రెండు రంగాల్లో ఉన్న లోటుపాట్లను చెప్పడంతో పాటు ఆ రెండు రంగాల్లో అభివృద్ధి పథంలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ఏం చేయాలి వాటి కోసం అనేది చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యారంగంలో ఖచ్చితంగా ఎక్కడ చదువుకుంటే ఏ ఉపాధి వస్తుంది, ఏం చదివితే ఏమొస్తుంది తెలియని పరిస్థితి. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా చాలా చిన్న ఉద్యోగాల్లో ఉండడం, కేవలం చిన్న డిగ్రీ చేసిన విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళడం, అంటే కేవలం వాళ్ళ కెరీర్ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడం ఈజీ అవుతుందని భావిస్తున్నాం మేము. అందులో భాగంగానే ఎక్కడెక్కడ కెరీర్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి కార్యక్రమం మేము మా టీవీ ద్వారా కూడా చాలా వరకు విద్య కోసం ప్రత్యేక ప్రోగ్రాం ఈవినింగ్ పెడుతున్నాం. మధ్యాహ్నం వైద్యం, మనం చెప్పుకున్న రెండు రంగాలు, వైద్యానికి సంబంధించిన చాలా సమాచారం ఇచ్చేందుకు మధ్యాహ్నం ఒక ప్రోగ్రాం ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటాం మేము. దానివల్ల కొంత అవేర్నెస్ కలిగించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇందులో మీ అందరి సహకారం కూడా మాకుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రకరకాల విభాగాలు, రకరకాల రంగాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీనికి మీ అందరి సహకారం కూడా మాకుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సభా వేదికను అలంకరించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు. ఈనాటి ముఖ్య అతిథి మల్లు భట్టి విక్రమార్క గారు, మీకు 10 టీవీ తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. మీ రాక మమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తోంది. చాలా కీలకమైన కార్యక్రమం ఇది. మీ యొక్క సమయం వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ మల్లు భట్టి విక్రమార్క గారు. అనేక వేదికలపైన విద్యార్థుల గురించి మీరు ఎన్నో విషయాలపై ప్రస్తావిస్తూ ఉన్నారు, వారి గురించి ఎంతో ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు స్వాగతం సార్. మన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా 10 టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే విశిష్ట అతిథి శ్రీ మురళీమోహన్ గారు, గౌరవ అతిథులు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారికి, వేదికపై ఉన్న 10 టీవీ సిబ్బందికి 10 టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ ని అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం సార్. గివ్ ఎ బిగ్ హ్యాండ్స్. టెన్ టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 విశిష్ట అతిథుల చేతుల మీదుగా రిలీజ్ అయింది. మీరు చూశారు. ప్రస్తుతం ఆ పుస్తకాన్ని తిలకిస్తున్నారు గౌరవ అతిథి, విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు.
ఇప్పుడు ఎడ్యుకేషన్ విజనరీ కాపీ టేబుల్ బుక్లో భాగంగా ఎవరైతే ఆ బుక్లో స్థానం సంపాదించారో వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి కాపీని స్వీకరించవలసిందిగా 10TV సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సుష్మా బోపన్న గారు, CEO అండ్ అకాడమిక్ డైరెక్టర్, కాపీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యాపీఠ్ నుంచి డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి గారు వైస్ చైర్మన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము స్టేజ్ పైకి. ప్లీజ్ వెల్కమ్. శ్రీనిధి యూనివర్సిటీ నుంచి 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం శ్రీనిధి యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, ప్లీజ్ కమ్ టు ది డయాస్. TV10 is doing great work in reaching the information to all the upcoming students and the parents. Srinidhi University is in existence for 3 decades and we are known for quality education. And we wanted to strive hard to make the society quality educated, so that we started our university with the specialized courses which are much more demand in the industry. So for example, if you take, we have a course on Cloud ERP, which is the first of its kind in the entire Pan-India and particularly in South India. So this is how we wanted to meet the students' requirement and then equip them to enable them to get into the market. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి జి పాండురంగారెడ్డి, ఫౌండర్ అండ్ చైర్మన్, వారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క గారు, అలాగే విశిష్ట అతిథులు మురళీమోహన్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా. చాలా బాగుందమ్మా. 10TV వాళ్ళు ఏదైతే ఎడ్యూ ఫేర్ పర్టికులర్గా చేస్తున్నారో, ఎడ్యుకేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని హైలైట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీదత్త గురించి చెప్పాలంటే 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం మేము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సంటేజెస్. ఒక తక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా ఉద్యోగం కల్పించడం అనేది ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ. గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా దీని మీద ఫోకస్ చేస్తుంది. ఈ సక్సెస్ని మీరు గుర్తించి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సత్కరించడం, ఇది ఒక సొసైటీకి తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కాఫీ టేబుల్ బుక్లో ఇలా మన స్థానం సంపాదించుకోవడం కూడా మాకెంతో నిజంగా గర్వకారణం అనేటువంటి విషయం. మా కాలేజెస్లోని మంచి విషయాలను గుర్తించి 10TV ఇలా మాకు ఈ గుర్తింపునిచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలనే ఆలోచన మాకు ఇంకా ఆ స్పిరిట్ ఉంది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ మీలాంటి సంస్థలు కూడా మాకు సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ విల్ డూ వండర్స్. ఇక ఇండియన్ బ్లాసమ్స్ హై స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ కెఎస్ నారాయణ గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. గివ్ ఏ బిగ్ హ్యాండ్. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా కాపీ టేబుల్ బుక్ అందుకుంటున్నారు. ఈ ఎడు విజనరీ 2025కి కాపీ టేబుల్ బుక్లో ప్రముఖులతో పాటు నాకు కూడా స్థానం కల్పించినందుకు నేను 10TV యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. 2009లో ఇండియన్ బ్లాసమ్స్ హై స్కూల్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. సో మేము స్థాపించిన 16 సంవత్సరాల్లోనే ఇండియన్ బ్లాసమ్స్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, గవర్నమెంట్ టీచర్స్గా, మొన్న రీసెంట్గా కానిస్టేబుల్గా కూడా మొన్న సెలక్షన్స్లో మన పోలీస్ డిపార్ట్మెంట్లో మా స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. మేము గత 16 సంవత్సరాలుగా ఇండియన్ బ్లాసమ్స్ హై స్కూల్ని నడుపుతూ ఉన్నాము. ఇక ఎంఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి ఛాన్సలర్ ఎంఎస్ రవివర్మ గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. NIIT అండ్ నెక్స్ట్ వేవ్ CEO అండ్ కో-ఫౌండర్ రాహుల్ అట్లూరి గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ గుర్తించడం అనేది దీంతో చాలా వరకు
ఏంటి అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నాము. సో మేము ఏదైతే రైట్ థింగ్స్ చేస్తున్నామో సో వాటన్నిటిని ఇలా గుర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా మన స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఏదైతే మనకి ఇండస్ట్రీకి మోస్ట్ నీడెడ్గా ఉందో సో దాన్ని రెడీ చేయడం కోసం స్థాపించిందే నెక్స్ట్ వేవ్ అండ్ NIIT అండి. సో దానిలో భాగంగానే మనం స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి రెడీ అయ్యే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటాం అన్నమాట. ఇక సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ టి బాలారెడ్డి గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాలారెడ్డి గారు ధన్యవాదాలు సార్. ప్రైమరీలీ మాది ఒక 2007లో ఎస్టాబ్లిష్ చేశామండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కోంపల్లిలో వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఎస్టాబ్లిష్ చేసి 2007లో టు ప్రొవైడ్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్స్ పిల్లల కోసము. అండ్ కొత్తగా ఏంటంటే మేము AIML, AIDS ఇంకా సైబర్ సెక్యూరిటీ మీద కొత్త కోర్సెస్ స్టార్ట్ చేశామండి ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి. సో సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్, దాని తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, కోడింగ్ మీద ఎస్పెషలీ ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ అండ్ జాబ్ రెడీ అండ్ లైఫ్ రెడీ చేద్దాం, అలా చేస్తామండి. NX Sun International Institute of Tourism and Hotel Management నుంచి CMD శ్రీకాంత్ జాస్తి గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. శ్రీకాంత్ జాస్తి గారి తరఫున క్రాంతి గారు కాపీ టేబుల్ బుక్ స్వీకరిస్తున్నారు. JD లక్ష్మీనారాయణ గారిని అందించవలసిందిగా కోరుతున్నాం. ఇక మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి సీనియర్ డైరెక్టర్ డాక్టర్ PV కృష్ణారావు గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాపీ టేబుల్ బుక్ను అందించాల్సిందిగా శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని కోరుతున్నాం. శ్రీ PV కృష్ణారావు గారు కాపీ టేబుల్ బుక్ స్వీకరిస్తున్నారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్. I feel like it's a very good initiative, at least to make the people to understand about the importance of education, especially only oka classroom lo teaching kaakunda baita public society lo mana vallani etla educate cheyochu ane sandarbhanga mem chestunnam kabatti I think ours is going to be a wonderful institution because management always support us to take up any new initiative, though it is very expensive also. So I think we'll do the best things and we'll bring the best students for the nation. రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గర్ల్స్ వైస్ చైర్మన్ ఆశీష్ మన్నివనన్ గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కొల్లా శివరామకృష్ణన్ గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. Thank you. It's a nice event and it will educate people about higher education availability around Hyderabad. Medicity Institute of Medical Sciences, it's popularly known as Medicity Institute. I think 2002 we have started a medical college that's called Medicity Institute of Medical Sciences and also Medicity Institute of Nursing College. These two institutes are now working and well reputed and it's known for best teaching facilities for the medical students and nursing students. And we offer UG programs and PG programs and nursing at the undergraduate level, that's a BSc nursing program. రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మల్లు భట్టి విక్రమార్క గారు కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ
ఈ రంగంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విద్యా సంస్థల్ని, గొప్ప ఇనిషియేటివ్స్ అన్నింటినీ కూడా అప్రిషియేట్ చేయడానికి 10TV ఇనిషియేట్ చేసుకోవడం, అందులో భాగంగా మా సంస్థను గౌరవించడం అనేది మేము డెఫినెట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఈ విజనరీ కాఫీ టేబుల్ బుక్లో నేను ఫీచర్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. సో జనరల్గా స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్లే మధ్యలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్. పోస్ట్ కోవిడ్ సినారియోలో స్పెషల్గా ఉండేటటువంటి నీడ్స్ని దృష్టిలో పెట్టుకుని రెసిడెన్స్ ప్రోగ్రామ్ కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు మాకు సాధ్యమైనంత వరకు మంచి విద్యను అందించగలుగుతున్నాము. అండ్ అది నిరంతరం కూడా అది ఇంప్రూవ్మెంట్ అయ్యేటటువంటి ప్రాసెస్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మా కరికులం ఇంప్రూవ్ చేసుకుంటూ బెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అది మాకు హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి విషయం. రైట్, ఇక నెక్స్ట్ మరికొంతమందికి కాఫీ టేబుల్ బుక్ అందించే ముందు ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సందేశాన్ని ఇప్పుడు విందాం. భట్టి విక్రమార్క గారు. సభాధ్యక్షులు, 10TV ఎడ్యూ విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్ ఇనాగరేషన్ సందర్భంగా ఆహ్వానించినందుకు 10TV వారికి, కళ్యాణ్ గారికి, ప్రసాద్ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి విఘ్నులు, నాతో శాసనసభ్యులుగా పనిచేయటమే కాకుండా రాష్ట్ర దేశ రాజకీయాల్లో కూడా మార్పు రావాలని ఆలోచన చేసినటువంటి పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, అట్లాగే సమాజంలో మార్పులు రావాలి, ఒక ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమాజం ఏర్పడాలని నిరంతరం పనిచేస్తున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి కూడా, అలాగే మనందరికీ తెలిసిందే చక్కటి నటుడు, కథానాయకుడు, దశాబ్దాలుగా వెండి తెరపై వెలిగినటువంటి ప్రముఖ కథానాయకుడితో పాటు ప్రముఖ నిర్మాత కూడా వారు. తీసిన ప్రతి సినిమా కూడా ఒక సందేశాత్మకంగా ఉండాలనే ఆలోచనతో చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి తోటి స్నేహితులందరికీ, నా ఎదురు కూర్చున్నటువంటి స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కాఫీ టేబుల్ బుక్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి ఒక పుస్తక రూపంగా తీసుకొని వచ్చి కాఫీ టేబుల్గా అందించడం అనేది మంచి కార్యక్రమం. నేను మనస్ఫూర్తిగా 10TV వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. విద్య చాలా ప్రధానమైనది. విద్యతోనే సమాజ అభివృద్ధి కానీ, లేకపోతే ఆ రాష్ట్రాలు, దేశాలు ప్రపంచంతో పోటీ పడటానికి కానీ అవకాశం ఉంటుంది. దాంట్లో ఇప్పటికే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ విద్యాపరంగా ప్రపంచంతో పోటీ పడుతూనే ఉన్నాం మనం. అది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఇరువురు కూడా కలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి సరిపోయేంత విద్యాబోధన అందించడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల వ్యవస్థ పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీస్ అన్నిటికి కూడా కావాల్సిన విధంగా మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అన్ని వైస్ ఛాన్సలర్స్ని పూర్తిగా నింపి అక్కడ ఉన్నటువంటి విద్యాబోధన కూడా పెద్ద ఎత్తున పెరిగేటట్టుగా రిక్రూట్మెంట్ చేసి ఒక దశాబ్ద కాలం తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకి నాంది పలుకుతూ ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరూ వ్యవస్థీకృతం చేసినటువంటి ప్రైవేట్ వ్యవస్థలకు కూడా
ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే కూడా మీ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి ప్రభుత్వం మాట్లాడి మీ సమస్యలను కూడా పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తూ పిలిచిన వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మల్లు భట్టి విక్రమార్క గారు. విద్య మార్పుకి నాంది పలుకుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాలు ఏంటి, విద్యారంగంలో గత పాలకులు గతంలో ఉన్న విజనరీస్ అందించిన లక్ష్యాల సాధన దిశగా మేము ఏం చేస్తున్నాం అన్న దాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అంతకు మించి ఈ కార్యక్రమానికి మీ విలువైన సమయం కేటాయించినందుకు మల్లు భట్టి విక్రమార్క గారు మీకు 10 టీవీ యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా అభినందనలు సార్. అండ్ నెక్స్ట్ శ్రీ గోసాలైట్స్ మెడికల్ అకాడమీ నుంచి ఫౌండర్ అండ్ చైర్మన్ వి నరేంద్ర బాబు గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఇక ఎక్సిలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి చైర్మన్ డాక్టర్ అరసవిల్లి అరవింద్ గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ను అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అరసవిల్లి అరవింద్ గారికి కాఫీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా శ్రీ మురళీమోహన్ గారు కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. సో మేము వచ్చేసి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్, ఇట్స్ ఓవర్సీస్ ఎడ్టెక్ కంపెనీ అండి. సో స్టూడెంట్స్ వెళ్ళి ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్తో పాటు ఏ కంట్రీలో వెళ్తే అడ్మిషన్స్ బాగుంటాయి, ఏ కంట్రీలో వెళ్తే లైఫ్ బాగుంటుంది, తక్కువ ఖర్చులో ఎక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు అనే దానిపైన గైడ్ చేస్తూ ఉంటాము. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే, అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నట్టయితే, సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ని అప్రోచ్ అయితే మీకు ఎక్స్పర్టైజ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక హీతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుంచి డీన్ కెరీర్స్ సిఎస్ పవన్ కుమార్ గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఛాన్సలర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఇక చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ పురుషోత్తం రెడ్డి గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి ఇంకా చాలా చోట్ల కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒక లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక ఆర్గాన్ కాబట్టి ఆ ఆర్గాన్ అంటే చాలా మాకు లెగసీ ఉంది, 104 years లెగసీ ఉంది. ఆ యొక్క ఆర్గాన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇస్ ద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ పీజీడిఎం కోర్సెస్ 2008 నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ పీజీడిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే 50% డిగ్రీలో మార్కులు ఉండి ఎనీ ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయి ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కోర్స్. సో ఇటువంటి కోర్సు మేము చేస్తున్నది మాకు చాలా సంతోషంగా ఉంది. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చైర్మన్ ఎం లక్ష్మణ్ రెడ్డి గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఇక నెక్స్ట్ ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి చైర్మన్ గరికపాటి సతీష్ బాబు గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాఫీ టేబుల్ బుక్ను అందించాల్సిందిగా శ్రీ జయప్రకాష్ నారాయణ గారు కోరుతున్నాం. టెన్ టీవీ వారు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ కాఫీ టేబుల్ ఎడ్యువిజనరీ అనేటటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో మంచి ఎంటర్ప్రీనియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి సత్కారం అనేది వెరీ ఎక్సలెంట్ అండి. గత 25 సంవత్సరాలుగా మేము విదేశాలకు వెళ్ళేటటువంటి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తూ వేలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దటం జరిగిందండి. 100% ఎంబీబీఎస్ చేయాలన్న కోరిక ఉన్నటువంటి విద్యార్థులకి 100% అబ్రాడ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి మా దగ్గరికి అప్రోచ్ అయితే కనుక మేము వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేసి మంచి యూనివర్సిటీలో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే విధంగా మేము గైడ్ చేస్తామండి. ఇక వీసోర్స్ కన్సల్టెంట్స్ నుంచి ఫౌండర్ మహమ్మద్ ముస్తఫా గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాఫీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా శ్రీ వివి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం.
గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ GIET నుంచి ఛాన్సలర్ KVV సత్యనారాయణ రాజు గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. యాగ్మెన్ నుంచి ఫౌండర్ అండ్ CEO మామిడి అజయ్ సాగర్, కో-ఫౌండర్ అండ్ చీఫ్ హెడ్ ఆఫ్ ట్రైనింగ్ కొత్తపల్లి మేఘనా గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా JD లక్ష్మణరావు గారిని కోరుతున్నాం. వేదిక మీదకి వస్తున్నారు మామిడి అజయ్ సాగర్ గారు, అలాగే కొత్తపల్లి మేఘనా గారు. Yes, this was a good opportunity also to stay here. Yeah, we are feeling happy for this. In education field, not only in IT field, there are lot of sectors in Telangana state. Whereas this comes under drone technology, AGME comes under drone technology. This was completely in the training of drone and providing license for the students and rather in helpful of employment for the students. So learn, తెలుసుకొని డ్రోన్ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీస్ని ఇంకా ఫర్దర్గా తీసుకొచ్చి ఇందులో కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోమని నా ఒపీనియన్. 1C టెక్నాలజీస్ నుంచి ఫౌండర్ వంశీ అందుకూరి గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వంశీ గారికి కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా శ్రీ మురళీమోహన్ గారిని కోరుతున్నాం. We are into multiple infrastructures and we are into media, we are into technologies, we are into server infrastructure, we are into automobile industry and financially independent avadam kosam anesi various classes avadam dantlo either cooking avaniyandi lekapothe multiple small scale industry ki kavalsina saree meeda ee works cheyadam avaniyandi ilantivanni మేము దాంట్లో నేర్పించడం జరుగుతుంది, సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే దానికి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలం, అలాగే ఎక్కడైనా వాళ్ళని ఎంప్లాయ్మెంట్కి ప్లేస్ చేయగలం, ఈ సపోర్ట్ అన్నీ కూడా మనం దాంట్లో చేయడం జరుగుతుంది. 1C ల్యాబ్స్ రోడియన్ నుంచి ఫౌండర్ CH నగేష్ గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నగేష్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. గర్వంగా ఫీల్ అవుతున్నామండి, చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషంగా కూడా ఉంది. రియాలిటీ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఒక సంచలనాలను తీసుకురావడానికి స్టార్ట్ చేసినాము. మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండే వెంచర్లు, HMDA అండ్ DTCP ఫార్మ్ ల్యాండ్స్ విత్ రిసార్ట్ కాన్సెప్ట్ ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ట్రెండ్ని సెట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాము. 20కి పైగా ప్రాజెక్టుల అనుభవం ఉంది మాకు. గత 25 సంవత్సరాల నుండి ఫీల్డ్లో ఉన్నామండి. సో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దతకి కొంచెం మనం బ్రేక్ వేద్దామనే ఉద్దేశంతో మంచి అందుబాటులో ఉండే ధరలతోటి కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నామండి. యూనిటీ ఫౌండేషన్ నుంచి ఫౌండర్ డాక్టర్ సౌరభ్ నిర్వాణి గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము స్టేజ్ పైకి. ప్లీజ్ వెల్కమ్. मैं बहुत प्राउड फील कर रहा हूँ कि आज हमारे काम को रिकॉग्नाइज़ किया गया और मेरे राज्य से बाहर जहाँ पर यहाँ इतना बड़ा ये कार्यक्रम हो रहा है वहाँ पर उसमें सिलेक्शन हुआ है और अवार्ड दिया जा रहा है. तो निश्चित रूप से बहुत ही मेरे लिए, मेरी पूरी टीम के लिए और परिवार के लिए खुशी की बात है. यूनिटी फाउंडेशन के लिए इस सब अवेयरनेस के लिए हम लद्दाख तक का एक रोड सेफ्टी ड्राइव निकाले थे, हमने यात्रा की और ये यात्रा हमारी सफल भी रही और अब साउथ में हम कन्याकुमारी तक भी हम लेके जा रहे हैं. ప్రిమవల్ టెక్నాలజీస్ ఫౌండర్ శ్రీ KSR మూర్తి గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. KSR మూర్తి గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు షేర్ మై వ్యూస్. నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి టెక్నాలజీ ఫీల్డ్లోనే, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాము. అర్లీ స్టేజ్లో మేము NIT ఎడ్యుకేషన్ కూడా ఇంపార్ట్ చేసే వాళ్ళమే.
ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది కనుక కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ప్లస్ ఫైనాన్షియల్లో ఈ SAP, ERP ఆ ప్లాట్ఫామ్స్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. 4 to 5 కంట్రీస్లో మా రీచ్ ఉంది. ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం ప్లస్ రోడ్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ కోసం కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నాం యూనిటీ ఫౌండేషన్ కూడా. ఇక స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ నుంచి చైర్మన్ అండ్ కరస్పాండెంట్ కె కృష్ణారావు గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. బుక్ అందించాల్సిందిగా జేడి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం. మా కాలేజ్ ఒక మెయిన్ ఉద్దేశం వచ్చి విమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు సొసైటీలో. అండ్ వీ ఎక్స్క్లూజివ్లీ ఫాలో దట్ అండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ, దట్ ఈస్ హార్ట్ ఆఫ్ ద సిటీ అట్ Abbots. And we are being accredited by AICTE. It is UGC accredited. Our college completely excels in doing that, and we are not only educating women, but we are also going for the all-round development of them. In Stanley, we are providing various courses like artificial intelligence and machine learning course under CSE, and we are having AIDS, artificial intelligence and data science course, and also computer science and engineering, and we have computer engineering course, and we are providing a EEE and ECE course, and also IT. These are all undergraduate courses, and also we provide PG courses like MBA and MTech in computer science engineering, and also ME in embedded systems. So these are the various courses we are providing. ఈరోజు ఈ కాపీ టేబుల్ బుక్ ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, జైబేరి సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్ గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, సీనియర్ IAS ఆఫీసర్ మాజీ, అలాగే లోక్సత్తా వ్యవస్థాపకులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి, అలాగే CBI మాజీ డైరెక్టర్గా ఒక మంచి విశ్లేషకులుగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి, అలాగే 10TV వారికి, ఈరోజున ఇక్కడికి విచ్చేసినటువంటి పలు విద్యా సంస్థల అధిపతులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో కూడా 10TV వారు ఇలాంటిదే ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజున అందరికీ అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యా సంస్థల యొక్క వివరాలన్నీ కూడా తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టి చాలా మంచి పని చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీలు ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ గ్రేడ్స్ ఏమిటి, మన పిల్లల్ని ఎక్కడ చేర్చుకోవాలి, ఒక మంచి విద్యా సంస్థలు చేర్చుకోవాలి, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ ఏమిటి, వాళ్ళకున్నటువంటి స్టాఫ్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, అది కూడా అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ రోజున ఇద్దరు సమర్థవంతులైనటువంటి పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ IAS ఆఫీసర్ మాజీ, అలాగే లోక్సత్తా వ్యవస్థాపకులైనటువంటి మరి జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఇవాళ ఆయనకి తెలియని విషయం లేదు, ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన. అలాగే సినిమాల్లో మీరు కూడా చాలామంది సినిమాలు చూస్తుంటారు. జేమ్స్ బాండ్ సినిమాలు అంటే మనం అందరం కూడా చాలా ఆసక్తిగా చూస్తాం. బ్రహ్మాండమైన చాలా యాక్షన్ పిక్చర్స్ ఉంటాయి. ఇది కానీ నిజ జీవితం నిజమైన జేమ్స్ బాండ్ ఎవరంటే నాకు తెలిసినందుకు జేడి లక్ష్మణ్ గారు. చాలా కాలేజెస్కి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయం గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఒకసారి ఎప్పుడో అన్నారు, ఓ ఫామ్ కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ ఉండాలండి అని. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీకున్న అనుభవానికి మీరు అది కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ 10TV వారికి ముఖ్యంగా ఈ రోజున ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు. ధన్యవాదాలు సార్. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ కె కృష్ణారావు గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
మెథడిస్ట్ కాలేజ్ కూడా దీనిలో చోటు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు మా ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయి కదా, లైక్ ఎమర్జింగ్ కోర్సెస్ లైక్ సిఎస్సి, ఏఐఎంఎల్, ఏఐ కోర్సెస్ ఉన్నాయి. అది కాకుండా పిల్లలకి అడిషనల్గా మేము డ్రోన్ కోర్సెస్ అవన్నీ నేర్పుతున్నాము. సివిల్ మెకానికల్ ఈసీ స్టూడెంట్స్ కూడా లైక్ దే కెన్ టేక్ మైనర్ డిగ్రీ ఇన్ ఏఐఎంఎల్ కానీ ఏఐ కోర్సెస్ కానీ తీసుకోవచ్చు. మన అడ్వాంటేజ్ ఆఫ్ ద కాలేజ్ ఇస్ లైక్ సిటీ సెంటర్లో ఉంది, కావాల్సిన ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేశాము. సో అది చాలా అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి. ప్లేస్మెంట్స్ కూడా ఫుల్గా చూసుకుంటున్నాము. ఇక మెగా అండ్ ఒమేగా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వైస్ చైర్పర్సన్ శ్రీమతి కసిరెడ్డి మాలతిరెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ నాగం మోహన్ రెడ్డి గారిని 10 TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. More than 16,000 students చదువుతున్నారు మా విద్యా సంస్థల్లో. అండ్ వీ డూ హ్యావ్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ కాలేజ్, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ డిగ్రీ కాలేజెస్ అండర్ ద నేమ్ ఆఫ్ మెగా అండ్ ఒమేగా. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి మేము మా వంతు కృషి చేస్తున్నామని చెప్పొచ్చు. రాజాజీ సేయింగ్ యాజ్ ఇట్ గోస్ లైక్ when a woman is graduate, every home will become an university. We do follow that saying. So accordingly we move forward in women empowerment, women education. Edu9 కెరీర్ గైడెన్స్ నుంచి CEO శ్రీ ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారు 10 TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా మురళీమోహన్ గారు కోరుతున్నాం. Edu9 కెరియర్ గైడెన్స్ అనేది తెలుగులో పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ సమాచారానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. కెరియర్ గైడెన్సు, రోడ్ మ్యాపు, విద్యార్థులకి ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటారో, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక రోడ్ మ్యాపు అనేది అవసరం. తెలుగులో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే ఎడ్యూ ఛానల్గా ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. క్లియర్ కట్ విజన్ తోటే ఒక పాత తెలుసుకొని రోడ్ మ్యాప్తో క్రియేట్ చేసుకొని కానీ ఎంటర్ అయినట్లయితే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫౌండర్స్ సాయి కృష్ణ జవ్వాజీ అలాగే సాకేత్ చింతాల గారిని 10 TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా జేడి లక్ష్మీనారాయణ గారు కోరుతున్నాం. Thanks 10 TV for giving this opportunity also. And when we come to the Leap Start School of Technology, it is the India's first experiential learning powerhouse. Ika degree okate kaadu, we are also focusing on the skills importantly. So skills anevi chala important andi. So ippudu emerging technologies kani, AI technologies kani, the world is fastly growing. So aa situation lo manaku skills chala important. Ippudu chuskunte degrees pass avutunnaru chala mandi, but most of the students are not employable. ఇది వచ్చే పరిస్థితి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ స్కిల్స్ ల్యాక్ అవ్వడం వల్ల. సో ఆ ల్యాక్ అవుతున్న స్కిల్స్ని గ్యాప్ని బిల్డ్ చేస్తూ ఆ బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తుంది లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అదే మేము ఇక్కడ రెప్లికేట్ చేస్తూ వాళ్ళకి స్క్వాడ్ బేస్డ్ లెర్నింగ్తో ఒక స్టార్టప్ లాన్ని బిల్డ్ చేపిస్తూ బై ద టైమ్ దే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద 4 years దే బిల్డ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అండ్ దే గెయిన్ ద రియల్ స్కిల్స్. రిషి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచి CEO డాక్టర్ ఎన్ రిషికేష్ గారిని 10 TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. And coming to this stage, it is very మంచిగా గుడ్ ఫీల్ అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఇంత పెద్ద పెద్ద మనుషుల్ని కలవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడం కానివ్వండి. అండ్ కమింగ్ టు మై సెల్ఫ్, మా కన్సల్టెన్సీ గురించి వచ్చేసి నేను పర్సనల్గా డాక్టర్ అండి, అబ్రాడ్లో చేసే వచ్చాను. అండ్ ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ ఇక్కడ సీట్ రాకోకుండా ఇబ్బంది పడి ఎవరైతే ఇది ఉంటున్నారో MBBS చేయాలనుకుంటున్నారో అబ్రాడ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. మేము దాదాపు 300 to 400+ స్టూడెంట్స్ని పంపించాము. అండ్ మోరోవర్ దాంట్లో గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ సో మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత A to Z చూసుకోవడం కూడా మా బాధ్యత ఉంటుందండి. ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డైరెక్టర్ జి శ్రీధర్ గారిని
10 టీవీ ఎడ్యు విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీధర్ గారు ప్లీజ్ వెల్కమ్. శ్రీధర్ గారికి కాఫీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని కోరుతున్నాం. శ్రీధర్ గారు కాఫీ టేబుల్ బుక్ అందుకుంటున్నారు. ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇన్ ఇయర్స్ నుంచి మేము ఇస్తున్న సర్వీస్కి గుర్తించి 10 టీవీ వాళ్ళు అండ్ పేరెంట్స్ సక్సెస్ని గుర్తించి ఇస్తున్న అవార్డు కింద ఫీల్ అవుతున్నాము. అండ్ ఈ అవార్డుని మా టీమ్కి సక్సెస్కి కారణమైన పేరెంట్స్కి అందరికీ కూడా డెడికేట్ చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కాలేజీ సెలెక్షన్ కావచ్చు, బడ్జెట్ ప్లానింగ్ కావచ్చు, అండ్ అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి కావచ్చు, అకాడమిక్ ప్లానింగ్ గురించి కావచ్చు, ఫ్యూచర్లో సెటిల్ అవడానికి సక్సెస్ అవడానికి కావాల్సిన అన్ని పాత్వేస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ట్రావెల్ మొత్తం ఆ డ్యూరేషన్ మొత్తం వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ సక్సెస్కి వన్ ఆఫ్ ది పారామీటర్ కింద ఈవింగ్స్ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ద స్టూడెంట్స్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ డాక్టర్స్. అండ్ మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జెమాలజీ ఫౌండర్ డాక్టర్ మహేంద్ర బాబు గారిని 10 టీవీ ఎడ్యు విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ మహేంద్ర బాబు గారు. కాఫీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా జేడి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ ద జెమాలజీ సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ జెమాలజీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద రేర్ సబ్జెక్ట్ అండి. ప్రతి యూనివర్సిటీలో లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే జెమాలజీలో ముఖ్యంగా జెమాలజీ మీన్స్ సబ్జెక్ట్ ఆఫ్ ద జెమ్ స్టోన్స్ అండ్ డైమండ్స్. ఈ డైమండ్స్ ఎనీ కోర్స్కి ఏదైనా కానీ మనకు ప్రాక్టికల్స్ అవసరం. ప్రాక్టికల్స్ అంటే ఇక్కడ ఏం కావాలి? ప్యూర్ జెమ్స్ డైమండ్స్ కావాలి. దట్ ఈస్ ద రీజన్ అన్ని యూనివర్సిటీస్లో లేకపోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అయితే ఇప్పుడు మహీంద్రా ఎంఐఐజీలో వీఆర్ కండక్టింగ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. సో ఇప్పుడు అందులో ఎంఐఐజీ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ చెప్పడానికి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్. కెరీర్ కన్సల్టెంట్స్ ఫౌండర్ అండ్ CEO రోహిత్ రావు మేనేని గారిని 10 టీవీ ఎడ్యు విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కెరీర్ కన్సల్టెంట్స్ ఫౌండర్ అండ్ CEO రోహిత్ రావు గారు మినేని గారు. రోహిత్ రావు మినేని గారు మాజీ PCC చీఫ్, అందరికీ సుపరిచితులు, మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు గారు మనవడు. స్టూడెంట్ 10th క్లాస్ నుంచి అసలు ఏం కోర్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, ఎందులో జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ దేర్. సెకండ్లీ, ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ అబ్రాడ్ ఆల్సో, ట్రెడిషనల్ కంట్రీస్ ఇప్పుడు US కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, దీస్ ఆర్ ఆల్ సఫరింగ్ అలాట్. కొత్త డెస్టినేషన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఎక్కడ పోతే బాగుంటుంది, డెమోగ్రఫీ ఎక్కడ బాగుంటుంది, ఎకానమీ ఎక్కడ బాగుంటుంది, జాబ్ మార్కెట్ ఎక్కడ బాగుంటుంది, ఇదంతా ఇంటర్నేషనల్ లెవెల్లో అనాలిసిస్ చేసుకొని దాన్ని మనము అర్థమయ్యేటట్టు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్పేందుకే మనం ఈ కెరియర్ కన్సల్ట్స్ అనే సంస్థ పెట్టడం జరిగింది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇప్పుడు లోక్సత్తా ఫౌండేషన్ ఫౌండర్ మాజీ IPS అధికారి జయప్రకాష్ నారాయణ గారిని వేదికను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా 10 టీవీ వారిని మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ టీవీ ఛానళ్ళ మధ్య పోటీ బాగా పెరిగిపోయింది. బహుశా దేశంలో కొన్ని వేల ఛానళ్ళు ఉంటాయి అన్ని రకాలు కలిపి. దాంతో ఏదో రకంగా చూపలను ఆకర్షించాలని చెప్పని హ్రస్వ దృష్టి, తాత్కాలికమైన అంశాల మీద దృష్టి పెట్టి గందరగోళం అనేది సృష్టించడం ఆనవాయితీ అయింది. ఈ నేపథ్యంలో ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని, సమాజానికి కీలకమైనది, పనికొచ్చేది. ఈవేళ విద్యకి బోల్డంత గిరాకీ ఉంది మన దేశంలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ప్రాంతమైనా, డబ్బున్నా లేకపోయినా, పల్లెటూరైనా పట్టణమైనా, నా పిల్లలు బాగా చదువుకొని ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలని కోరుకొని కుటుంబం ఈ దేశంలో లేదు. దానికోసం తల్లిదండ్రులు చేయని త్యాగాలు లేవు, పెట్టని ఖర్చు లేదు. అలాగే తల్లిదండ్రుల జేబుల్లోంచి ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, ఎన్ని లక్షలైనా సరే పిల్లలు బాగుపడితే చాలు, మంచి విద్య వస్తే చాలు, నైపుణ్యం వస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే చాలు, వాళ్ళు ఎదిగితే చాలు, గొప్పవాళ్ళు అయితే చాలని చెప్పన్న కోరికతో ఖర్చు పెడుతున్నారు. కానీ నిజాయితీగా చెప్తున్నాను, మన పిల్లలకి తెలివితేటలున్నాయి, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి,
సమాజం విద్యని విద్వత్తుని గౌరవిస్తుంది, కానీ మంచి ప్రమాణాల విద్య కొద్ది మందికి మాత్రమే అందుతుంది. ఈ మాట నిష్కర్షగా మనం చెప్పాలి. మనం జబ్బలు తరుచుకొని బ్రహ్మాండంగా ఉన్నామని పొగుడుకుంటే లాభం లేదు. మంచి ప్రమాణాల విద్య సమాజంలో అన్ని మార్పులకి కీలకం. ప్రతి బిడ్డ తను పుట్టిన నేపథ్యాన్ని అధిగమించి ఎదగాలి, సంపద సృష్టిలో భాగస్వామి కావాలి, పేదరికం నుంచి బయటపడాలని చెప్పంటే విద్య ఒక్కటే మంత్రం. అంటే బట్టి విద్య కాదు, కాపీ కొట్టే విద్య కాదు, నిజమైన నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ప్రతిభని వికసింపచేసే విద్య, సంపదను సృష్టింపచేసే విద్య. సమాజంలో అసమానతలు తొలగాలి, పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలి, ఒక సమసమాజ నిర్మాణం కావాలని చెప్పంటే విద్య ఒక్కటే మంత్రం. మిగతా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా కాకరకాయలు అవన్నీ. పౌరసత్వం వికసించాలి, ప్రజాస్వామ్యం సార్థకం కావాలి, ప్రజల్లో చైతన్యం పెరగాలని చెప్పంటే విద్య ఒక్కటే మంత్రం. ఈ 3 రంగాల్లో మనం చాలా దిగాలు పడుతున్నాం విద్యలో ఉన్న వైఫల్యం వల్ల. స్వతంత్ర భారతంలో అతిపెద్ద వైఫల్యం అన్నామంటే, చాలా వైఫల్యాలు చూసాం, చాలా గొప్ప విజయాలు సాధించాం, కానీ అతిపెద్ద వైఫల్యం అన్నామంటే విద్యలో భారతదేశం అధ్వాన్న స్థితిలో ఉన్నది. ఈ మాట బహిరంగంగా చెప్తున్నాను, నేను సిగ్గుతో బాధతో చెప్తున్నాను. ఎందుకంటే దీని నుంచి బయటపడడం చాలా సులభం, సాధ్యం, అవసరం, కానీ ఆ దృష్టి కనిపించట్లేదు. హడావిడి ఆర్భాటం తప్ప నిజమైన విద్యని పెంచే ప్రయత్నం జరగట్లేదు. పాఠశాల విద్యలో దేశంలో 34 కోట్ల మంది పిల్లలుంటే ఉన్నత విద్యలో 4,30,00,000 మంది పైచిలుకున్నారు. చైనా కంటే ఎక్కువ స్టెమ్ టెక్నాలజీస్లో, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథ్స్లో, మెడిసిన్లో చైనా కంటే రెట్టింపు ఉన్నాం మనం సంఖ్యలో, రాశిలో, వాసిలో. 2005లో ఒక ఉన్నత స్థాయి బృందం ఈ దేశం తరపున మేమంతా 5గురం పర్యటించాం, ప్రొఫెసర్ వైకేఎల్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు చైనాలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతా భారతదేశంలో ఉన్నత గురించి అబ్బురు పడ్డారు. వాళ్ళకి తెలియక ఈ ఐఐటీల గురించి, ఐఐఎంల గురించి వింటాం కదా, ఇవే విద్య అనుకుని, మీరు అద్భుతమైన ఉన్నత విద్య ఉన్నది మీకు, మా దేశంలో మేము బాగా చేయాలని చెప్పి అంటే, మరి మన దేశం పరువు ప్రతిష్టలు బయట మనం తీసిపారేళ్ళం కదా, మౌనంగా విన్నాం. ఈ 20 ఏళ్లలో చైనా అద్భుతాలు సాధించింది ఉన్నత విద్యలో. 2005లో చాలా కింది స్థాయిలో ఉన్నాం ఉన్నత విద్యలో అని చెప్పన్న దేశం 20 ఏళ్ళు తదేకమైన దీక్షతో ప్రయత్నం చేసి ఇవాళ అమెరికాకి ధీటుగా ఏ దేశం అన్నా ఉంది ఉన్నత విద్యలో అంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, పేటెంట్స్లో, కొత్త పేపర్స్లో, సైటేషన్స్లో, టెక్నాలజీలో ఇవాళ చైనా 20 ఏళ్లలో అద్భుతాన్ని సాధించింది. మనకు అంగట్లు అన్నీ ఉన్నాయి. మనకి సాధించాలనే సంకల్పం కావాలి, చిత్తశుద్ధి, నిజాయితీ కావాలి, సరైన ఆచరణ సాధ్యమైన పద్ధతులను ప్రవేశపెట్టాలి. ₹1 అదనంగా ఖర్చు పెట్టక్కర్లేదు. ఎన్నో రకాల సర్వేలు చెప్తున్నాయి. 185 మంది ఇంజనీర్లు భారతదేశంలో ఇంజనీరింగ్ అంటే తెలియదు, కనీస పరిజ్ఞానం లేదు. 115 మందికే ఉపాధికి పనికొస్తారని చెప్పాను. నేను అవమానించాలని చెప్పట్లా, ఆవేదనతో చెప్తున్నాను. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుని నాశనం చేస్తున్న విద్యా ప్రమాణాలను పెంచకపోవడం చేత, ఉత్పత్తి పరీక్షలు పెట్టడం చేత, కాపీ కొట్టి బట్టి పెట్టి విషయం అర్థం కాకుండా, దాన్ని ఉపయోగించే జ్ఞానం లేకుండా, నైపుణ్యం పెరగకుండా, సమాజంలో సంపద సృష్టికి పనికిరాకుండా పనికిరాని విద్యనిచ్చి తల్లిదండ్రుల ఆశల్ని, పిల్లల ఆశల్ని మనం బూడిదపాలు చేస్తున్నాం. చాలా తేలిగ్గా చేయగలం, డబ్బక్కర్లే, ₹1 అదనంగా ఖర్చు పెట్టక్కర్లే. పరీక్షల పద్ధతులను మార్చండి. చైనా 20 ఏళ్లలో చేసినట్టుగా ప్రపంచ విద్యా సంస్థలని ఇక్కడికి రప్పించండి, అడ్డు తొలగించండి. ఆ దేశాల నుంచి నిపుణులను తీసుకురండి, ఆ పద్ధతుల్ని పాటించండి. ఇవి ఏమవుతోంది, 18 లక్షల మంది ఉన్నత విద్య కోసం మన దేశస్తులు ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు, పడిగాపులు కాస్తున్నారు. వాడు వీసా ఇస్తాడో లేదో తెలియదు, విమానాశ్రయం దగ్గర వెనక్కి పంపిస్తాడో లేదో తెలియదు. అక్కడ మనల్ని మరి జాతి వివక్షతనో మరో కారణంగా మనం అవమానిస్తారో లేదో తెలియదు. మన పిల్లలు ఎలా బతుకుతున్నారో తెలియదు, బిక్కుబిక్కుమంటూ. సగటున $30,000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి. 30,000 నేను చాలా తక్కువ చెప్తున్నాను మర్యాదగా. ఆ కాలేజీకి ఫీ కట్టాలి, అక్కడ ఉండాలి, తినాలి. $30,000 లెక్కేసుకుంటే 18 లక్షల మందికి $54 బిలియన్ ఈ దేశం నుంచి డబ్బులు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇంతంత ఖర్చు పెడుతున్నారు. ఎందుకని? అక్కడన్నా విద్య అందుతుందేమో, అక్కడన్నా నైపుణ్యం అవుతుందేమో అని. ఇంతమంది అక్కడ ఎగబడేసరికి
అక్కడ మంచి విద్యా సంస్థల్లో విద్య అందుతున్నా కూడా చాలా దొంగ విద్యా సంస్థలు అక్కడ వస్తున్నాయి, కేవలం భారతీయులను మోసం చేయడం కోసం అని చెప్పాను. ఎందుకు భారతీయ విద్యార్థులు ఇంత అగచాట్లు పడాలి? ఈ దేశంలో పుట్టిన పాపానికి ఎందుకు ఇంత కన్నీళ్లు కార్చాలి? తెలివితేటలు వికసించే విద్య ఎందుకు మనం ఇవ్వలేం? ఎన్ని కాలేజీలు పెట్టాం, ఎన్ని భవనాలు నిర్మించాం కాదు. విద్య అంటే మనకి ఏఐసిటి వారిని అడిగితే, లేకపోతే మెడికల్ కౌన్సిల్ వారిని అడిగితే మొత్తం ఎన్ని వేల చదరపు అడుగులు నిర్మించావు, ఎన్ని ఎకరాల స్థలం ఉన్నది, ఆ క్లాస్ రూమ్ పొడిగంత, వెడల్పెంత, ఇవన్నీ తప్ప విద్య ఏమంతుతోంది? బుద్ధి వికసిస్తోందా? జ్ఞానం పెరుగుతోందా? నైపుణ్యం అందుతోందా? ఇది అసలు మనకు చర్చే లేదు. కేవలం రియల్ ఎస్టేట్ గందరగోళం అయింది. ఎప్పుడు కొనుక్కున్నాం కాబట్టి తర్వాత అమ్ముకోవచ్చు కావాలంటే భూమిని. ఇది విద్య ఎట్లా అవుతుంది? నేను కర్కశంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇంతకంటే మనల్ని దహించే సమస్య ఇంకొకటి లేదు. ఇంతకంటే పేదరికాన్ని కొనసాగించేది, కుల వివక్షని కొనసాగించేది, ప్రజల్లో అమాయకత్వాన్ని కొనసాగించేది మరొకటి లేదు. 74 దేశాల్లో మన దేశం 73వ స్థానం. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉన్నది, ఎక్కడ మధ్య ఆసియాలో, అదివరకు సోవియట్ యూనియన్లో ఉన్న భాగం, చిన్న గోచిపాతంత దేశం. ఆ దేశం పుణ్యమాన మనకు లాస్ట్ ర్యాంక్ దక్కల. ఇది జరిగి 16 ఏళ్ళు అయింది. నాలాంటి వాళ్ళ గొంతు విప్పాం, కనీసం చూసైనా మనం గుణపాఠం నేర్చుకుంటాము, ఎందుకు ఇట్లా ఉంది బాగు చేస్తామని చెప్పని. మన వాళ్ళు గొప్పవాళ్ళు చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? భారతదేశం ఇక ముందు ఇలాంటి సర్వేలలో పాలు పంచుకోదు. అప్పటి నుంచి 16 ఏళ్ళలో మళ్ళీ ఆ సర్వేలో పాలు పంచుకోవాలి. ఉష్ట్రపక్షిలాగా ఇసుకలో తలపెడితే అది నిజమో కాదో కానీ ఆ మాట అంటుంటాం. ఉష్ట్రపక్షిలాగా అసలు వాస్తవాన్ని గమనించకుండా బాగుందని భ్రమల్లో ఉంటే బాగుంటుంది. ఎంతకాలం మనం మోసం చేసుకుంటాం? ఎందుకు ఇంత కర్కశంగా చెప్తున్నానంటే ఇవన్నీ నేను చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవం. ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే పాస్ అయ్యే పిల్లలు 90% ఉంటే ఆ తరగతి స్థాయిలో ఏ మేరకు ప్రమాణాలు ఉన్నాయంటే 15%, 20%. ప్రభుత్వమే. గ్రేడ్ లెవెల్ కాంపిటెన్సీ అంటారు, అంటే ఆ స్థాయిలో ఏం నేర్చుకోవాలి? 15%, 20%. పరీక్షలో 95% పాస్, 99% పాస్. ఎట్లా సాధ్యమవుతున్నాయో? మీరే కదా పరీక్షలు పెట్టేది, మీరే కదా పాఠాలు చెప్పేది, మీరే కదా స్కూళ్ళు పెట్టింది, మీరే కదా స్కూళ్ళని పర్యవేక్షించేది. మరి అది చూసుకోవడం నిస్సిగ్గుగా ఎట్లా ఉంటాం? దాని గురించి చర్చ ఎందుకు ఉండదు? దీన్ని ఎలా బాగు చేయాలని ఆలోచన ఎందుకు ఉండదు? ఐన్స్టైన్ చెప్పాడు, ఉన్మాదానికి నిర్వచనం ఏమిటి అంటే, ఇన్సానిటీకి డెఫినేషన్ ఏమిటి అంటే ఆయన చెప్పాడు, యూ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ రిజల్ట్స్. చేస్తున్నదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఫలితాలు వేరే వస్తాయని ఆశపడ్డం ఉంది, అది ఉన్మాదం అని చెప్పన్నాడు. ఈ పద్ధతుల్ని మార్చాలి. నిజమైన విద్య అందాలి, మంచి విద్య అందాలి. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం, ఉపనిషత్ వాక్యం అంది. ఆ సంకల్పం లేకుండా ఫలితాలని సాధించలేం. మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జయప్రకాష్ నారాయణ గారు, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఏం చేయాలి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, మనం ఇంకా ఏం సాధించాలన్న దాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ సలహాలు, మీ వ్యాఖ్యలు మాకు అనుసరణీయం. ఆర్చర్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి హైదరాబాద్ స్కూల్స్ హెడ్ మిస్టర్ రవి గారు, ప్రిన్సిపల్ తబుసం గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. So we believe that this school is for each and every champion. We give the exposure in every field. So we believe that child should be exposed to all these things, and then later they can decide as per their talent. They can actually excel in that line. So that is our motto, that every child is a champion in Orchid. ఇటువంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎడ్యువిజనరీ లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి విలేజ్కి వెళ్ళాలి. ప్రతి చైల్డ్కి అర్థమయ్యేలా ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియాలి. ఆ ఎడ్యుకేషన్కి తగ్గ విలువ, వాల్యూ ఏంటో ప్రతి పిల్లవాడికి తెలియాలి, ప్రతి స్టూడెంట్కి తెలియాలి. సో అటువంటి అప్లికేషన్ బేస్డ్ మెథడ్ ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లో ఉండాలి. అండ్ అటువంటిది మా స్కూల్ అనేది ముందడుగులో ఉంటుంది అన్నమాట, అటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ ఏ గిరిధర్ గారిని
10 టీవీ ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా జయప్రకాష్ నారాయణ గారిని సాదరంగా కోరుతున్నాం. మాకున్న ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడున్న నవీన ఆధునిక పరిజ్ఞానానికి సంబంధించిన బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి. మా కాలేజీకి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడుండే పరిజ్ఞానానికి సమపాళలు తీసుకొచ్చేదానికోసం అనేసి విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్స్, తర్వాత ప్లేస్మెంట్ యాక్టివిటీస్, ట్రైనింగ్ యాక్టివిటీస్ వీటన్నిటితో పాటు ఈ క్లబ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి లీడర్షిప్ క్యాపబిలిటీస్ని పెంపొందించుకుంటారండి. అలాగే మేము ఏఐసిటీ వారి దగ్గర ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నాం. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చదువుకున్న దాని మీద ఇంకొంచెం ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకొని దాని మీద రీసెర్చ్ చేస్తే వాడు ఏ రంగంలోనైనా రాణించగలడండి. మాస్ట్రో డైనమిక్స్ కన్సల్టింగ్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఫౌండర్ అండ్ CEO విఎస్ భావన్ రెడ్డి గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది మేడం. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఎన్ని రోజులకి హైదరాబాద్ స్టేజ్ మీద ఎడ్యుకేషన్ గురించి ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చి 10 టీవీ వాళ్ళు ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ కంగ్రాచులేట్ చేస్తున్నానండి. మాస్ట్రో డైనమిక్స్ కన్సల్టింగ్ అన్నది గత 18 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఆపరేట్ చేస్తున్నామండి మనము. ఇట్స్ ఎ టీమ్ అనమాట. ఒక స్టూడెంట్ని పర్ఫెక్ట్గా కౌన్సిల్ చేస్తూ వాళ్ళకి అడ్మిషన్ ఒకటే ఇప్పించడం కాకుండా బ్యాంక్ లోన్ ప్రాసెస్ దగ్గర నుంచి ఫైనల్గా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళు చాలా వండర్ఫుల్ పొజిషన్లో ఉండేటట్టు ఒక మంచి సిటిజన్ లాగా ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడా స్టూడెంట్స్ని మెయింటైన్ చేస్తూ బెస్ట్ యూనివర్సిటీస్కి వాళ్ళ కెరియర్స్కి పంపించడం జరుగుతుంది మాస్టర్ డైనమిక్స్. గురుకాశీ యూనివర్సిటీ నుంచి నేషనల్ కోఆర్డినేటర్ సింధుజారెడ్డి గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నానండి. ఐఎమ్ ఆనర్డ్ టు బీ హియర్. అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి ఒక ప్లేస్ మా యూనివర్సిటీకి దొరకడం, దట్ టు అండ్ అగ్రికల్చర్ బేస్డ్ యూనివర్సిటీకి దొరకడం చాలా మంచి విషయం అని చెప్పాలి. మార్పులు చూస్తూనే ఉన్నాం, మోడర్నైజేషన్ చూస్తున్నాం, మళ్ళీ ఇండియా ఒకసారి అగ్రికల్చర్ వైపు టర్న్ అవ్వడం చూస్తున్నాం. సో అగ్రికల్చర్ విద్యకు కూడా అవగాహన పెరగడం అనేది చాలా అవసరమైన విషయము. సో గురుకాశీ యూనివర్సిటీ విత్ NAC A++ UGC కేటగిరీ 1 అన్ని స్పెషలైజేషన్స్, 32 MOUs, 100+ పేటెంట్స్ ప్రతి ఒక్కటి ఉన్నది గురుకాశీ యూనివర్సిటీ. కాబట్టి ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ స్టూడెంట్ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్తో మంచి ఒక ఫ్యూచర్ జనరేషన్ని తయారు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీఆర్ నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు అగ్రికల్చర్ వీఆర్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు గౌరవ అతిథి CBI మాజీ JD రిటైర్డ్ IPS JD లక్ష్మీనారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. 10 టీవీ వారు ఇక్కడ పెట్టిన కార్యక్రమం, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా విచ్చేసిన శ్రేయోభిలాషులు, మనమంతా అభిమానించే శ్రీ మురళీమోహన్ గారు అనేక విషయాల పట్ల మాట్లాడుతూ ప్రజలలో ఒక చైతన్యాన్ని నిర్మించే శ్రీ జయప్రకాష్ నారాయణ గారు, కళ్యాణ్ గారు, మీ అందరికీ స్వాగతం పలుకుతూ, విద్యార్థుల ముందున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అన్నదానికి ఐ థింక్ ఈ కాఫీ టేబుల్ బుక్ అన్నది మొదటిది సమాధానం చెబుతుంది అనుకుంటాను. అంటే నేను ఎక్కడ చదవాలి. ఎందుకంటే ఈ కాఫీ టేబుల్ బుక్లో అనేక విద్యా సంస్థల గురించి మీరు ఉల్లేఖించబోతున్నారు. ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేశాయి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు ఎన్ని కాలేజీలు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ని క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చాయి అన్నది మీరు రాస్తుంటారు. అది దానివల్ల ఎక్కడ చదవాలి అన్నదానికి ఒక ఆలోచన విద్యార్థులలో వాళ్ళ తల్లిదండ్రుల్లో వచ్చే అవకాశం. రెండవది ఏం చదవాలి అన్నదాని గురించి కూడా మనం ఆలోచించాలి. పిల్లలు ఏం చదవాలి అన్నదాని గురించి, నేను కంప్యూటర్ సైన్స్ చదవాలా, నేను మెకానికల్ చదవాలా, ఎందుకంటే నేను చాలా కాలేజెస్కి వెళుతుంటాను. ఇప్పుడు ఏ కాలేజీలో చూసినా బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చాలా తగ్గించేశారు ఇంటేక్. ఎవరు చూసినా కూడా సిఎస్సి, IT, తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ విధంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చరిత్ర ఒకసారి చూస్తే మీరు
ఆటోమొబైల్ కనిపెట్టిన తర్వాత చాలామంది ఇక ప్రపంచం అంతా కూడా మెకానికల్ ఇంజనీర్సే కావాలని చాలా సంస్థల్లో మెకానికల్ ఇన్పుట్స్ ఎక్కువ పెరిగిపోయాయి, మెకానికల్ ఇంజనీరింగ్ సీట్స్ పెరిగాయి. కానీ ఒక్కసారిగా సెమీ కండక్టర్ తయారు చేసిన తర్వాత మరి ఆటోమొబైల్ ఇంపార్టెన్స్ పోయి అందరూ ఈ సెమీ కండక్టర్ సైడ్కి వచ్చేసారు. కానీ ప్రస్తుతం మీరు ప్రపంచం చూసుకుంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు ఈ విధంగా ఉండేది అని మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు నెలల్లో మాట్లాడుకుంటున్నాం. పైథాన్ అన్నది రేపు ఉంటుందో లేదో మాకు తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ఎలా తీసుకువెళుతుందో కూడా మనకు తెలియదు. ఇటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో విద్యార్థులు ఉన్నాయి, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎటువంటి విద్యార్థులను తయారు చేయాలన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. సాధారణంగా అనేక విద్యా సంస్థల్లో మనం పిల్లలను సాక్షరులుగా తయారు చేసి పంపిస్తున్నాం. మరి ఒక మ్యాన్ మేకింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి నిర్మాణం విద్యా సంస్థల్లో ఎందుకు జరగట్లేదు అన్నది మనం ఆలోచించాల్సిన అంశం. మనం ఎప్పుడూ కూడా మార్కులు, గ్రేడ్లు వీటి మీదే ఉంటున్నాము. కానీ ఒక వ్యక్తి నిర్మాణం విద్యా సంస్థల్లో జరుగుతుందా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం మన కాఫీ టేబుల్ బుక్ గురించి కాదు. ఎందుకంటే కాఫీ టేబుల్ బుక్ అన్నది సర్వసాధారణంగా క్యాజువల్ విషయాల మీద కాఫీ టేబుల్ బుక్కులు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఒక చాలా సీరియస్ అయిన విషయం మీద ఈరోజు ఇక్కడ కాఫీ టేబుల్ బుక్ రిలీజ్ అవుతుంది. అది కూడా విద్య లాంటి విషయం మీద కాఫీ టేబుల్ బుక్. కాఫీ జనరల్గా మనకు స్టిమ్యులస్ని ఇస్తుంది, ఒక స్టిమ్యులేట్ చేస్తుంది. మేము కూడా ఇందాక వచ్చినప్పుడు మురళీమోహన్ గారు నేను ఇక్కడ కాఫీ తాగాము. సో స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ కాఫీ టేబుల్ బుక్ కూడా మనుషుల్ని స్టిమ్యులేట్ చేయాలి అని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. ఇట్ షుడ్ గివ్ స్టిమ్యులేషన్ టు ది పీపుల్. అందువల్ల కేవలం ఎక్కడ చదవాలి అని మాత్రమే కాకుండా ఏం చదవాలి అన్నది కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధమైన విద్యార్థులను మనం తయారు చేయాలి అని అనుకుంటున్నాం. ఆ తరువాత ఇంతకుముందు వారు చైనా గురించి మాట్లాడారు, క్రియేటివిటీ గురించి మాట్లాడారు. అందువల్ల మన విద్యార్థులలో క్రియేటివిటీ అన్నది మనం పెంపొందిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళలో సృజనాత్మక శక్తి రావాలి, కొత్త విషయాలు తయారు చేయాలన్న ఒక భావన వాళ్ళలో కలగాలి. కాబట్టి నేను మిత్రులు సతీష్ని తర్వాత కళ్యాణ్ గారిని కోరుకుంటున్నది ఏంటంటే వచ్చే సంవత్సరం మరి ఒక టేబుల్ బుక్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏ విధంగా క్రియేటివిటీని పెంపొందించి కొత్త ప్రోడక్ట్స్ దేశానికి ఇచ్చాయి అన్నది కూడా ఒక కాఫీ టేబుల్ బుక్గా రావాలని నేను ప్రధానంగా కోరుకుంటున్న అంశం. కాబట్టి ఇన్నోవేషన్ అన్న దానికి మనం ప్రధానంగా తీసుకురావాలి. చైనా అంత ముందుకు వెళ్ళిపోయిందంటే దానికి ప్రధానమైన కారణం అక్కడ విద్యార్థులలో క్రియేటివిటీ అన్నది పెంపొందిస్తున్నారు. కొత్తగా చేయాలన్న ఒక తపన వాళ్ళలో పెంపొందించడం వల్ల ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనము చైనా ఒకే విధంగా ప్రపంచ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం. కానీ మనం పడిపోయాము, ఇప్పుడు వాళ్ళు ముందుకు వెళుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన విద్యా విధానంలో కేవలం మార్కులు, గ్రేడ్లు వీట్లకు మాత్రమే పరిమితమవుతూ, సో వీటన్నిటినీ కూడా మనము పరికించాలి, మనము చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. కాబట్టి వీటిని కూడా నేర్పించాలి. ఇంతకుముందు దీని అవసరం ఉండేది కాదు. మేము చదువుకుంటున్నప్పుడు ఈ లైఫ్ స్కిల్స్ ఇలాంటివి ఎక్కడా నేర్పించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇళ్లలో నేర్చుకునేవాళ్ళం, క్లాసుల్లో నేర్చుకునేవాళ్ళం, సమాజం నుంచి నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు టోటల్గా కంపార్ట్మెంటలైజ్ అయిపోయింది. అప్పుడు కాలేజీకి వెళితే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉన్న వ్యక్తిని మీరు తయారు చేస్తున్నారు. కానీ మేము కోరుకుంటున్నది ఏంటంటే ఒక ఇంజనీరు మనిషిగా తయారు చేసే వ్యక్తిని మీరు సమాజానికి ఇవ్వాలన్నది మా ప్రగాఢమైన కోరిక. ఎందుకంటే ఐన్స్టీన్ ఏమన్నారంటే చదువు అంటే ఏంటంటే వారు ఏమన్నారంటే మనము స్కూల్లోనూ కాలేజీల్లోనూ నేర్చుకున్నదంతా మర్చిపోయిన తరువాత మన దగ్గర ఏం మిగులుతుందో అదే నిజమైన విద్య అంటాడు. కాబట్టి మన వ్యక్తి నిర్మాణం అన్నది చాలా ప్రధానమైన విషయం. ఈ విషయంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి విద్యార్థులను అడాప్టబుల్గా తయారు చేయండి. ఏ విధమైన పరిస్థితి వచ్చినా కూడా నేను ఎదుర్కొనగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆ విద్యార్థుల్లో కనుక మనం ఇవ్వగలిగితే అది నిజమైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, నేను గారి మాట్లాడిన అంశాలను నెగటివ్గా తీసుకోకండి. ఒక బాధ్యతగా మనం అందరం కూడా ఆలోచించడం మొదలు పెడితే నేనేం చేయాలి ఈ దేశ నిర్మాణానికి.
నా కాలేజ్ స్టూడెంట్ అమెరికా ఎంబసీ ముందు నిలబడకూడదు, అమెరికా వాడు మా ఎంబసీ ముందు నిలబడాలన్న ధోరణి మనలో ఉండాలి. ఆ విధమైన ఇన్నోవేషన్స్ మనం తీసుకురావాలి అన్నది ప్రధానమైన కోరిక. మీ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి సంవత్సరానికి ఒక ఇన్నోవేషన్ భారతదేశానికి ఇవ్వండి అని నేను మిమ్మల్ని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. అటువంటి విధంగా మనం మార్చగలిగితే ఇండియా విల్ బి నంబర్ 1. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై. మరికొంతమందికి కాఫీ టేబుల్ బుక్ అందించే ముందు 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 ప్రెజెంటెడ్ బై పౌల్ట్రీ ఇండియా, పవర్డ్ బై తెలుగు ప్రభ. పౌల్ట్రీ ఇండియా నుంచి ఉదయ్ సింగ్ బయాస్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి ఒక చిరు సత్కారం. It is a great opportunity that Ivala 10TV is doing a wonderful work on the education, and Deen Valla, ma education, what is required for the country today, is being explored in a good way. So I congratulate the entire team of 10TV. Ee opportunity mana Telangana lo, he is doing it with a great assistance with the government of Telangana help also. దీనివల్ల మా పోల్ట్రీ ఇండియా మాకు ఒక పోల్ట్రీ ఎడిషన్ ఉంటుంది. వీ సెలబ్రేట్ దిస్ పోల్ట్రీ ఇండియా ఈవెంట్, వన్ ఆఫ్ ద సౌత్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ తెలంగాణ, which is happening on 26, 27, 28 November. This is also one of the event where students, education personalities come have a look on the program, what we do. It's one of the South Asia's biggest exhibition in high-techs. So I congratulate the team of 10TV on this coffee table launch. Idoka manchi opportunity. So government of Telangana blessings toni manam inka encourage cheskuntunamu. So I'm sure everybody would experience a wonderful show wherein we are expecting around 50,000 plus visitors this year from world over. So it will be the one of the biggest South Asia's event. అలాగే తెలుగు ప్రభ ఎడిటర్ చంద్రశేఖర్ శర్మ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. సమర్పకులు ఈ కార్యక్రమానికి. సో వారికి కూడా చిరు సత్కారం. I'm very happy now, and it's good to see, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక చోట ఇలా కలవడం, అండ్ మేము కూడా దీంట్లో భాగస్వామ్యం కావడాన్ని మేము ఆనందంగా భావిస్తున్నాం. ఇది మాకు ఆపర్చునిటీ. దిస్ ఈజ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎక్స్పోజ్ అవర్ న్యూస్ పేపర్ ఆల్సో. మా పత్రికని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజలకి మరింత చెరువు చేయడానికి ఇది ఒక వేదికగా మేము భావిస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మేము ప్రమోట్ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో పేపర్ని 3 ఎడిషన్స్, హైదరాబాద్ ఎడిషన్, గుంటూరు ఎడిషన్ అండ్ కర్నూలు ఎడిషన్స్గా తీసుకెళ్తున్నాం. ఎక్కడ మీకు ఓన్లీ న్యూస్ ఇస్తాం, అంటే ఉన్నది ఉన్నట్టు, ఎటువంటి కనికట్టు లేదు మా దాంట్లో. సో ఏంటంటే న్యూస్ని యాజ్గా ప్రజెంట్ చేస్తున్నాం. సో లెట్ పీపుల్ డిసైడ్. సో వార్తలు వాళ్ళకి చేరవేస్తాం. విశ్లేషణలు ఓన్లీ అర్థవంతంగా ఒక ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్తో చేపిస్తున్నాం. సో మా స్టాఫ్ అంతా ప్రొఫెషనల్ జర్నలిస్టులు. ఓకే, మా స్పెషల్ స్టోరీ ఉంది, ఈ నిన్న 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నది, అవన్నీ కవర్ చేశాం. సో కింద మళ్ళీ మన సీఎం గారిది. సో ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా క్రిస్టల్ క్లియర్గా జర్నలిజం లోపల మేము నేర్చుకున్న జర్నలిజంలో ఒక 25 years ఎక్స్పీరియన్స్ తోటి మేము ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ అనే ప్రిన్సిపల్ తోటి ముందుకెళ్తున్నాం మేడం. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు, థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. మీ సమయం అంత విలువైందో మాకు తెలుసు, కానీ ఎంత ఓపికగా ఇంత సమయాన్ని కేటాయించి కేవలం ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కావడమే కాకుండా అసలు ప్రస్తుత విద్యా వ్యవస్థ ఏంటి, మన సవాళ్ళు ఏంటి, మనం ఎలా ప్రయాణం చేయాలి, మార్పుకి ఎలా నాంది పలకాలి, మీడియాగా మా బాధ్యత ఏంటి అనేది గుర్తు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్లు భట్టి విక్రమార్క గారు విద్యలో మార్పు అలాగే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు. అలాగే శ్రీ మురళీమోహన్ గారు ప్రత్యేకంగా రావటం, ప్రస్తుతం వ్యవస్థ ఎలా ఉంది, మనం ఏం చేయాలన్న దానిపైన దిశానిర్దేశం చేశారు. అలాగే మిగతా 10TV సిబ్బంది ప్రత్యేకంగా ఈ కాపీ టేబుల్ బుక్ ఇలా రావడానికి సహకరించిన మీ అందరికీ, ఈ కాపీ టేబుల్ బుక్లో ఉన్న ఈ ఎడ్యు విజనరీ బుక్లో
చోటు సంపాదించిన అందరికీ టెన్ టీవీ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకుండా భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే మా టెన్ టీవీ ఎడిటోరియల్ టీం, అలాగే మార్కెటింగ్, అలాగే టెక్నికల్, మిగతా అందరూ కూడా తలో చేయి వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సామాజిక బాధ్యతగా టెన్ టీవీ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మున్ముందు నిర్వహించబోతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నాం. మరోసారి జేడి లక్ష్మీనారాయణ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి టెన్ టీవీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు.